ఆ పాతిపెట్టినటువంటి శవాలకు బట్టలు కూడా లేవట. ఆ పాతిపెట్టినటువంటి శవాలు కాళ్ళు చేతులు తాళ్ళతో కట్టేసి ఉన్నాయి. ఎందుకు ఇంత దారుణంగా, ఇంత అతి కిరాతకంగా ఆడవాళ్ళపై ఇంత అత్యాచారాలు చేస్తూ, అఘాయిత్యాలు చేస్తూ ఇట్లా చంపుతున్నారు? ఆ ధర్మస్థలిలో ఉన్నటువంటి ఆ గుడి పేరు మీద, ఆ గుడిలో ఉన్నటువంటి పూజారులు సైతం, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, అక్కడ ఉన్నటువంటి బడాబాబులు, అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు అనేక మంది కలిసి అక్కడ ఉన్నటువంటి అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి మరి అత్యాచారం చేసి చంపుతున్నారంట. ఇది అక్కడ ఉన్నటువంటి వ్యక్తి స్వయంగా తానే ఈ దారుణాలని, ఈ దాడుల్ని తట్టుకోలేక ఇక నన్ను చంపేస్తారు, నన్ను చంపేసినా పర్వాలేదు, నేను సచ్చినా పర్వాలేదు, కానీ నిజాన్ని ఈ ప్రపంచానికి తెలియజేయాలి. ఇంతటి దారుణానికి ఒడగట్టినటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా ఈ ప్రపంచానికి చెప్పి మరి నేను చనిపోతా అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, నా దేశ ప్రజలారా, ఖచ్చితంగా కర్ణాటక రాష్ట్రంలోని ధర్మస్థలి అనేటువంటి ప్రాంతంలో నేత్రవతి నది ఒడ్డున అనేక శవాలు బట్టలు లేకుండా, ఆడపిల్లల యొక్క శవాలు బట్టలు లేకుండా కొట్టుకొచ్చినటువంటి సందర్భాలు కూడా మనం చాలా ఏళ్ళ నుంచి చూసుకుంటూ వస్తున్నాం. అసలు అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన ఇది ఇప్పుడు బట్టబయలవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఆడపిల్లలకు రక్షణ లేదు. ఏ ప్రధాన స్రవంతి మీడియాలో కూడా ఇలాంటి విషయము, ఈ చర్చ రావడం లేదు. ఎవరు కూడా, ఏ పాలిటిక్స్, ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ విషయం మీద మాట్లాడడం లేదు. ఎందుకు మాట్లాడాలి కదా? అమ్మాయిలకు రక్షణ కల్పించాలి కదా? అమ్మాయిలను చంపినటువంటి వ్యక్తుల్ని అరెస్టు చేయించాలి కదా? అమ్మాయిల్ని అత్యాచారం చేసినటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా శిక్షించాలి కదా? కాబట్టి ఈ విషయం అందరికీ తెలిసేలా, ఈ విషయంపై అందరూ స్పందించేలా, వారి చనిపోయినటువంటి వ్యక్తులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగకపోయినా చంపినటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ వాళ్ళను గుర్తించి వాళ్లకు శిక్షలు పడే విధంగా మనమంతా కృషి చేయాలి. ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా మన భారతదేశంలో ఇంకా కఠినమైనటువంటి చట్టాలు అమలు చేయాలి. అప్పుడే మన భారతదేశంలో ఉన్నటువంటి ఆడపిల్లలకు, మహిళలకు రక్షణ కలుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే.